నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఎంపీలు ఈటల. గత ప్రభుత్వ హయాంలో ఈటల బాధ్యతలపై ప్రశ్నించే అవకాశం. ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్. ఈ నెలాఖరులో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్లో ఈ విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వర్తించిన బాధ్యతలపై ఈటలను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు ప్రశ్నలను కమిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారుల నుంచి ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై స్టేట్మెంట్లు సేకరించిన కమిషన్ వాటి ఆధారంగా ఈటలకు ప్రశ్నలు సంధించనుంది. మరోవైపు ఈటల విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఇదే వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అలాగే ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కోనున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత కొద్ది రోజులుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రకరకాల వార్తలు మనం వింటూనే ఉన్నాం. అక్కడ బ్యారేజీ కుంగిపోయింది, మేడిగడ్డ బ్యారేజీ ప్రధానంగా కుంగిపోయిందనే వార్త కూడా సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇవాళ అప్పుడు ఫినాన్షియల్ మినిస్టర్ అయినటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు విచారణను ఎదుర్కొనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఈ రోజు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణకైతే ఈటల రాజేందర్ పాల్గొనున్నారు.
అయితే ఏదైతే ఈ రోజు గతంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ బీఆర్కే భవన్ లో అయితే కమిషన్ విచారించనున్నది. అయితే ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికి అయితే చేరుకుంది. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కమిషన్ అయితే ప్రశ్నించనుంది. కాగా నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న ఈటెల ఏం చెప్పబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ కు ముందుగా అయితే వెళ్లనున్నారు. ఈటెల రాజేందర్ ఉదయం 10 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు అయితే హాజరు కానున్నారు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈటెలను ప్రశ్నించనున్నారు. ఆర్థిక అంశాలపై ఈటెలకు క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేయనుంది కమిషన్. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రశ్నలు అంటే అడిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం. డిజైన్, నాణ్యత లోపాలు, అవకతవకలపై ప్రధాన విచారణ అయితే జరగనుంది. మురుగుల రామకృష్ణారావు భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో విచారణకైతే హాజరైతే కానున్నారు. ఈటెల రాజేందర్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కీలక కమిటీలో సభ్యుడిగా అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్ ఆరా తీయనున్నది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని అయితే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీల నిర్ణయం నేతృత్వం వహించిన మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఈ వ్యవహారాల్లో ఈటెల పాత్రపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ఎదుట ఈటెల ఇవ్వనున్న వాగ్మూలము విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్ విచారణ అయితే తుది అంకానికి చేరుకుంది. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ అయితే కమిషన్ ప్రశ్నించనుంది. కాగా నేడు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అయితే హాజరు కానున్నారు శ్రవంతి. అలానే ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గోపీనాథ్ కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మాగంటి ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు నామా నాగేశ్వరరావు, ముఠా గోపాల్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్ ఆసుపత్రికి చేరుకుని మాగంటి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఇక మాగంటికి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిన వెంటనే విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందంతోనూ మాట్లాడిన ఆయన ఫోన్లో గోపీనాథ్కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరూ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరూ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ఐసీయూలో ఇక ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, మాగంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అవస్థకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అయితే అలానే డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి డాక్టర్లు బులెటిన్ విడుదల చేస్తారని హరీష్ రావు అయితే చెప్పారు. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎమ్మెల్సీ దాసు శ్రావణ్ అయితే వెల్లడించారు. అయితే కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడమే తీవ్ర మనస్తాపానికి గురై అవస్థకు లోనైనట్లు కుటుంబ సభ్యులు అయితే తెలిపారు. శ్రవంతి, గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని, తిరిగి క్షేమంగా వస్తారని చెప్పేసి కూడా మాజీ మంత్రి చెప్పారు. ఏఐజీ ఆసుపత్రికి ఎమ్మెల్యే కృష్ణారావు, వివేకానంద, మూడగోపాల్, గూడెం మహిపాల్ రెడ్డి, నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అయితే వెళ్లారు. అయితే ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తాయని చెప్పేసి కూడా మాజీ మంత్రి అయితే చెప్పడం జరిగింది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల రిజర్వాయర్ పనులను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాదగిరిగుట్ట వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. తుర్కపల్లి పబ్లిక్ మీటింగ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు, కొన్ని శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే శ్రావంతి, యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులు, పలు అభివృద్ధి పనులను అయితే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో అయితే పాల్గొనున్నారు. మీటింగ్ అనంతరం చాపర్లో హైదరాబాద్ కి అయితే తిరిగి ప్రయాణం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం టూర్ పై నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్లో భారీ బహిరంగ సభ నేపథ్యం ట్రాఫిక్ డైరెక్షన్ అయితే విధించారు. అయితే అట్లనే భద్రాపూర్ భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. అలానే ఏదైతే సీఎం కు సంబంధించినటువంటి పూర్తి భద్రత అయితే పోలీసులు ఇప్పటి వరకే పూర్తి భద్రత ఏర్పాట్లను చేశారు. అలానే సీఎం వచ్చేటువంటి దారిలో కొన్ని మరలింపు చర్యలు కూడా తీసుకున్నట్లయితే సమాచారం ఉంది. శ్రావంతి, థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఇక గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే జూన్ 15వ తేదీన మరోసారి తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుందని, అందులో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే రేవంత్ సర్కారు ఎన్నికలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనుంది.
ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణ మంత్రులు మొత్తం కేబినెట్ సమావేశం జరిగినట్టు కనిపిస్తోంది. అయితే మళ్ళీ 15వ తారీఖు కూడా పోస్ట్ పోన్ చేశారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల గురించి కూడా మళ్ళీ ఒకసారి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఏదైతే నిన్న మంత్రుల ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అయితే దీంట్లో కీలకంగా పలు అంశాలు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అయితే మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానట్లయితే తెలుస్తుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై కొంతసేపు సుదీర్ఘంగా చర్చ జరిగినట్లయితే సమాచారం. ఎన్నికల ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై అయితే కొంతసేపు మంత్రులు అలానే ముఖ్యమంత్రికి తెలిపినట్లయితే సమాచారం. అయితే జూన్ 15వ తేదీ మరోసారి మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఈ భేటీలో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే రేవంత్ సర్కార్ ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం అయితే కూడా నడుస్తుంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రంలో మొత్తము 1263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ పంచాయతీలన్నింటిలో సుమారు 1,13,500 పైగా వార్డులు ఉన్నాయి. కాగా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలిసే అవకాశం ఉంది. ఆ పంచాయతీల్లోని వార్డులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ వార్డులు పోగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సో అయితే మరోవైపు 5,810 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన 31 జిల్లాల్లో జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉన్నది. జూలై లేదా ఆగస్టు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రవంతి, అయితే లెనిన్, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ బీసీ రిజర్వేషన్ 42% పెంచాకనే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్దామనే టాపిక్ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిపారా? శ్రవంతి, ఏదైతే బీసీలు గతంలో అనేక సభలు పెడుతూ ప్రభుత్వాన్ని ఎట్టకేలకు మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, మాకు ఖచ్చితంగా రాజకీయ వాటా కావాల్సిందే అని చెప్పేసి కూడా బీసీ సంఘ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు ఓట్లు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వము వాళ్ళందరినీ కాపాడుకునే దిశగా అయితే రిజర్వేషన్ అమలు చేసే అటువంటి ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నది. అయితే పూర్తిగా దీనిపైన ఏదైతే ప్రభుత్వము మంత్రులతో చర్చించి ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చ అనంతరము నిర్ణయం తీసుకోనున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. 2 రోజులుగా కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిన్న హైదరాబాద్ అల్వాల్లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను కూల్చివేసింది. కాగా ఇవాళ సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బేగంపేట్, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. పలు నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుంచుకుపోయినట్టు గుర్తించిన అధికారులు ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే కంటోన్మెంట్ ముప్పుబారిన పడుతుందని భావించారు. ఈ క్రమంలో కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్నీ నాల వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. రైట్, ఇక హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, నిన్న చూసుకున్నట్టయితే ఇటు అల్వాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది. అయితే ఇవాళ బేగంపేట ఇంకా ప్యాట్నీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు మనకు తెలుస్తోంది. ఇక్కడ హైడ్రా వేగం పెంచినట్టు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. with the target of హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. 2 రోజులుగా కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిన్న హైదరాబాద్ అల్వాల్లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను కూల్చివేసింది. కాగా ఇవాళ సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బేగంపేట్, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. పలు నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుంచుకుపోయినట్టు గుర్తించిన అధికారులు ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే కంటోన్మెంట్ ముంపు బారిన పడుతుందని భావించారు. ఈ క్రమంలో కూల్చివేతలు చేపట్టారు. ఇక కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్నీ నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.